శ్రీనుని ఎలాగైనా సరే తీసుకొచ్చేసి కోర్టులో అప్పచెప్పాలని చెప్పేసి ఇక రాజు అయితే వెళ్తాడు కదా. ఇక వెళ్ళి అప్పుడే శ్రీనుతో మీ అమ్మకి యాక్సిడెంట్ అయింది, త్వరగా రండి అని చెప్పేసి అబద్ధం చెప్పగానే శ్రీను అయితే రంగా నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక రంగాను బ్రతిమలాడుతూ ఉంటాడనమాట. ఇక రంగా అయితే నువ్వు ఇప్పుడు వెళ్ళడం కుదరదని చెప్పేసి ఎంత చెప్పినా శ్రీను మాత్రం వినడం అనమాట. మా అమ్మని చూడాల్సిందే, మీరు ఇచ్చే డబ్బు ఇవ్వకపోయినా పర్వాలేదని చెప్పేసి అంటాడనమాట. ఇక రంగా అయితే నిన్ను అని చెప్పేసి శ్రీను మీద చేయెత్తాడు. ఇక అప్పుడే రాజు అయితే వస్తాడనమాట. ఇక ఆ చేతిని అయితే పట్టుకుంటాడు. అప్పటికప్పుడు ఇద్దరు రౌడీలు అయితే ఉంటారనమాట. ఇక శ్రీను రాజుని చూడగానే చూడన్న వీళ్ళు నన్ను పోనివ్వడం లేదని చెప్పేసి అంటాడనమాట. నేను తీసుకెళ్తాగా కాసేపు ఆగు అని చెప్పేసి రాజు అయితే అంటాడు. ఇక రాజు అయితే వాళ్ళని బాగా కొడతాడనమాట. శ్రీను తీసుకొని నడిచి కారు అయితే ఎక్కించుకుంటాడు. ఇక శ్రీను అయితే కూర్చోబెట్టి ఇక తన డ్రైవర్ సీట్లో కూర్చుందని చెప్పేసి నడవగానే ఇక శ్రీను అయితే సార్ అని చెప్పేసి గట్టిగా అరుస్తాడనమాట. ఇక వెనక్కి తిరిగి చూడండి అని చెప్పేసి ఇక అప్పటికే రంగా అయితే పెద్ద కర్ర అయితే తీసుకుని రాజు తల మీద అయితే కొడతారనమాట. ఇక ఆ దెబ్బకి రాజు అయితే తల పట్టుకుని వెనక్కి తిరిగి చూసి ఇక రంగానైతే కోపంగా పట్టుకోపోతాడనమాట. కానీ రాజు అయితే నొప్పి తట్టుకోలేక అక్కడే కారు దగ్గర అయితే కూలబడిపోతాడనమాట. అంతటితో అక్కడ సీన్ అయితే అయిపోద్ది. అసలు ఆ తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది మనకైతే చూపించకుండా సస్పెన్స్లో పెట్టారనమాట డైరెక్టర్ గారు. ఇక ఈలోపు కోర్టులో అయితే వాదనలన్నీ అప్పుకి వ్యతిరేకంగానే ఉంటాయి. ఇక ఆమెని అయితే చాలా సంతోషంగా ఉంటుందన్నమాట. ఇక కావ్యని చూపులతోనే ఇక చూడు నాతో పెట్టుకుంటే ఎలా అవుతుందో చూసావు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక జడ్జి కూడా అప్పు లంచం తీసుకుంది, ఇక శ్రీను కిడ్నాప్ చేసింది కాబట్టి శిక్ష అయితే వేయడానికి ఉండగానే ఎంతలో రాజు అయితే శ్రీని తీసుకుని కానిస్టేబుల్ స్టేషన్ తీసుకొని కోర్టుకి అయితే వస్తాడనమాట. ఇక రాజు అయితే జడ్జితో యువర్ ఆనర్ ఇతడి కేసు పెట్టిన శ్రీను ఏం జరిగిందో మొత్తం ఇతనే చెప్తాడు, ఇతని మాటలు ఒకసారి వినండి అని చెప్పేసి అంటాడనమాట. ఇక అప్పు కళ్యాణ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కావ్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. ఇక బోన్లోకి అయితే వస్తాడనమాట శ్రీను. ఇక తన ఫ్రెండ్స్తో కలిసి అప్పుని ఎలా మోసం చేశాడు ఏంటి అనేది చెప్తూ ఉంటాడు. ఇదంతా కావాలనే చేశాను సార్, దానికి కారణం అని చెప్పేసి కాసేపు ఆగి ఫ్లాష్ బ్యాక్లోకి అయితే వెళ్తాడనమాట. అయితే అప్పుడే యామిని మాటలు అయితే గుర్తొస్తాయి శ్రీనుకి. ఒకవేళ నువ్వు అరెస్ట్ అయితే మహా అయితే 6 నెలలు జైలు శిక్ష విధిస్తారు అంతే, జైలు నీకు కొత్త కాదు కదా, అందుకే నెలకు 1,00,000 చొప్పున డబ్బు ఇస్తాను, నా పేరు మాత్రం బయటికి రాకూడదని చెప్పేసి ఆమెను అయితే చెప్తుంది అనమాట. ఇక అప్పటికే శ్రీను అయితే నాకు మేడం ఫోన్ చేసి ఇదంతా చెయ్యమంది, డబ్బు ఇస్తే అదంతా చేశాను, తప్పు నాదే, కానీ ఆ మేడం ఎవరో నాకు తెలియదు అని చెప్పేసి చెప్తాడనమాట. ఇక కోర్టు అయితే అప్పుని నిర్దోషిగా విడుదల చేస్తూ ఇక శ్రీనుకి అయితే 6 నెలలు జైలు శిక్ష అయితే విధిస్తారనమాట. ఇక అప్పుకి కోర్టు నిర్దోషి అని చెప్పేసి తీర్పు ఇవ్వడంతో కళ్యాణ్ కావ్య అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ రాజు మాత్రం ఇంకా సైలెంట్గా ఉండి ఒక నవ్వు అయితే నవ్వుతాడనమాట. ఇక అది చూస్తుంటే రాజుకి రంగా కొట్టిన దెబ్బకి గతం గుర్తొచ్చిందేమో అని అనిపిస్తుంది. ఇప్పుడు గతం గుర్తొచ్చిందంటే యామిని ఇంకా రెచ్చిపోయే అవకాశంతో పాటు తన కుటుంబానికి ఏదైనా ప్రమాదం చేస్తుందేమో అని చెప్పేసి గతం గుర్తొచ్చినా కానీ రానట్లు నటిస్తున్నాడా అని అనేలా అనిపిస్తుంది అనమాట మనకైతే. ఇక రంగా కొట్టిన తర్వాత ఏం జరిగిందో మనకు చూపించలేదు కాబట్టి ఇక డైరెక్టర్ గారు మనకి పెద్ద సస్పెన్స్ అయితే వదిలేశారు. ఇక తర్వాత ఏం జరిగింది ఏంటనేది ఇక కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత రాజ్ కళ్యాణ్ కవి దగ్గరికి అయితే వచ్చేసి అప్పు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అక్కడే ఉన్న యామి అయితే ఇదంతా చూస్తే బాగా కుళ్ళుకుంటూ ఉంటుంది అనమాట. ఇక అప్పుడే రాజ్కి కళ్యాణ్ అప్పు ఇద్దరు అయితే థ్యాంక్స్ చెప్తారు. కళ్యాణ్ అయితే అన్నయ్య నీకు నేను చాలా రుణపడిపోయాను అని చెప్పేసి అంటాడనమాట. మరి అనుక్షణం రాముడి వెంట లక్ష్మణులా నా రుణం తీర్చుకో తమ్ముడు అని చెప్పేసి రాజు అయితే నవ్వుతూ అంటాడు. అలాగే అన్నయ్య అని చెప్పేసి కళ్యాణ్ అయితే అంటాడు అనమాట. ఇక నలుగురు అయితే నవ్వుకుంటారు. ఇక వెంటనే రాజు అయితే అలిగినట్లుగా కావ్య వైపు అయితే చూసి అందరూ థ్యాంక్స్ చెప్పారు కానీ చెప్పాల్సిన వాళ్ళు చెప్పలేదని చెప్పేసి అంటాడనమాట. ఇక కావ్యకి అర్థమైనా కానీ అర్థం కానట్లు పట్టించుకోకుండా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియో. అప్కమింగ్ ఎపిసోడ్లో అయితే ఇక రేవతిని అపర్ణని ఎలాగైనా సరే కలపాలని చెప్పేసి కావ్య రాజు కలిపి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. మరి మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్.